మరి ఈనాడు మీకోసం కష్టమైన బరువైన 500 రూపాయల బోనస్ తోని ఈ రోజు వడ్లు కొనుగోలు చేయడమే కాదు, ఆ వడ్లను బియ్యంగా మార్చి 3,48,00,000 మంది పేదలకు సన్న బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నది కదా। ఈ రకంగా ఆనాడు రైతు బంధు అన్నాడు, 10,000 రూపాయలు ఎకరాకి అన్నాడు। నేను రైతు బంధు చేయలేదు, రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 32 నెలల్లో 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈ రోజు రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసినాం। నేను సవాల్ విసురుతున్న చంద్రశేఖరరావు గారికి, నీ జిల్లా గడ్డ మీద నుంచి రా శాసనసభలో చర్చిద్దాం। రైతుల కోసం మేము చేసిన మేలు ఏందో, మీరు చేసిన అన్యాయం ఏందో ఈరోజు మాట్లాడదామని నేను అంటున్నా। అదేవిధంగా ఆనాడు 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు ఇస్తా అన్నాడు, మిత్తి ఇస్తా అన్నాడు। 2 సార్లు ముఖ్యమంత్రి అయినా 6 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదు, ఆయన ఇచ్చిందంతా మిత్తికే సరిపోయింది। కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే సంవత్సరం తిరిగే లోపల 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల ఖాతాలలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ నగదు బదిలీ చేసి భారతదేశం మొత్తం మీద అప్పులు లేని రైతుని తెలంగాణ రాష్ట్రానికి అందించిందన్న విషయం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా। కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల్లో అతి తక్కువ అప్పుల్లో ఉన్నది తెలంగాణ రాష్ట్ర రైతాంగం అని నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా? బీజేపీ నాయకులకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా। మీ ప్రభుత్వమే కదా రుణం లేని రైతులు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అని కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఇచ్చింది కదా। బీజేపీ నాయకులు అది చదువుకుంటే రైతుల కోసం మన ప్రభుత్వం చేసిన మేలు ఏందో ఈనాడు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది। అందుకే ఇవాళ ఉచిత కరెంట్ అయినా, పండించిన పంట కొనుగోలైనా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాతో పంచుకున్నారు, 32 నెలల్లో తెలంగాణ రైతాంగం పండించిన పంట వడ్లకు 90,000 కోట్ల రూపాయలు చెల్లించినాం। ఎంత జగన్న, నువ్వు మళ్ళీ చెప్పాలి, 32 నెలల్లో రైతులు పండించిన వడ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 90,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసిండు। ఇవాళ 90,000 కోట్ల రూపాయలే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఈరోజు రైతుల చేతుల్లో నగదు కలకలలాడుతుందంటే ఈరోజు రైతుల ఖాతాలో 90,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బదిలీ చేసింది। ఇది మా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకం కాదా? 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసింది మేం కాదా? 36,000 కోట్ల రూపాయలు ఈరోజు మీ ఖాతాలలో రైతు భరోసాలో వేసింది మేము కాదా? సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల చొప్పున దాదాపుగా 2.5 సంవత్సరాలకు 35,000 కోట్ల రూపాయలు ఉచిత కరెంటు కోసం రైతుల తరఫున విద్యుత్ శాఖకు మన ప్రభుత్వం చెల్లించిన మాట వాస్తవం కాదా? ఇవాళ అందుకే ఆనాడు వ్యవసాయం దండిగా అన్నారు, ఈరోజు వ్యవసాయాన్ని పండుగ చేసినాం, రైతు రాజ్యం తెస్తామని చూపించినాం। ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో రైతులను రాజులలాగా గౌరవించే సంస్కృతి ఈరోజు మా ప్రభుత్వంలో ఉన్నది। అందుకే ఈనాడు 32 నెలల్లో 1,70,000 కోట్ల రూపాయలు రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని నేను గర్వంగా చెప్పదలుచుకున్నా। రెండవ భాగం, మొదటి విడత రైతులు, రెండవ విడతలు మా ఆడబిడ్డలు, మహిళల కోసం మా అక్కలందరికీ తెలుసు। నేను వస్తుంటే చూసిన ఆ వైపు కానీ ఈ వైపున కానీ ఈడ మా అక్కలు ఉన్నారు। అక్క పాలపిట్ట చీర కట్టుకున్న వాళ్ళందరూ ఒక్కసారి నిలబడు రక్క, నేను మా జగ్గన్నకు మా అందరికీ చూపించదలుచుకున్నా। ఆ పక్కన అక్క ఈడ ఉంది కదా పాలపిట్ట చీర కట్టుకున్న వాళ్ళు, మా అక్కలు నిలబడమని అడుగుతున్నా నేను। ఒక్కసారి కెమెరాలు అక్కడ తిప్పండి, ఈ పక్క ఆ పక్క కెమెరాలు తిప్పండి। మా అక్కలు ఎంతమంది పాలపిట్టల లెక్క ఈ చీరలు కట్టుకొని వచ్చిండ్రు, ఈ చీరలు ఎవరు పెట్టిండ్రు? వాళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి పండుగకు సారే అని
పాలపిట్ట చీర పెడితే ఈ తమ్ముని ఆశీర్వదించడానికి వేలాది మంది పాలపిట్టలాగా ఈ చీర కట్టుకొని వచ్చారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ వాళ్ళను, ఆనాడు మీరు బతుకమ్మ చీరలను ఇచ్చిండ్రు, ఏ ఆడబిడ్డన మీరు ఇచ్చిన చీర కట్టుకున్నదా, లేకపోతే ఆ చీరలు తీసుకెళ్లి పొలాల కాడ అడవి పందులను బెదిరించడానికో లేక పంట తింటున్న పిట్టలను బెదిరించడానికో కట్టిండ్రు తప్ప ఎన్నడన్నా ఆడబిడ్డలు మీరు ఇచ్చిన బతుకమ్మ చీర కట్టుకున్నారా? మీ బతుకు జడ బతుకమ్మ చీరల్లో కూడా కమిషన్ కొట్టి ఆ పాపానికి కొట్టుకుపోయి ఫామ్ హౌస్లో బందీ అయి బతుకుతున్నారు. మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తారా? ఇవాళ 1 కోటి మంది ఆడబిడ్డలకు పాలపిట్ట చీరలు పోయిన సంవత్సరం ఇచ్చిన, ఈ సంవత్సరం డిసెంబర్లో మళ్ళీ మా అక్కలకు సారె కింద చీర